కొత్త అప్పులకు కూటమి సర్కార్ రెడీ అవుతోంది. బడ్జెట్ బయట ఏపీఐఐసి విద్యుత్ డిస్కమ్స్ ద్వారా 12,000 కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది. ఏపీఐఐసి ద్వారా 7,500 కోట్లు, విద్యుత్ డిస్కమ్స్ ద్వారా మరో 5,400 కోట్ల అప్పునకు ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ బయట ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేందుకు కేబినెట్ అలా ఆమోదం తెలిపిందో లేదో అందుకు సంబంధించి వెనువెంటనే వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయిపోయాయి. బడ్జెట్ బయట ఏపీఐఐసి డిస్కమ్స్ ద్వారా ఏకంగా 12,973 కోట్ల అప్పునకు ఇంధన శాఖ, పరిశ్రమల శాఖ వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఇందులో ఏపీఐఐసి ద్వారా 7,500 కోట్ల అప్పును వచ్చే 12 నెలల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీఐఐసి దగ్గర ఉన్న భూములను ఎస్పీవీకి బదిలీ చేస్తారు. ఆ బదిలీ చేసిన భూములను బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తనఖా పెట్టి 9 నుంచి 12 నెలల కాల వ్యవధిలోనే 7,500 కోట్ల రుణాన్ని సమీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్మార్ట్ మీటరింగ్ తో పాటు రేవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ను అమలు కొనసాగింపునకు ఏపీపీడీసీఎల్ ద్వారా 3,544.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ ద్వారా 1,029.37 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఇప్పటికే ఏపీపీడీసీఎల్, ఎస్బీఐ, యూబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు ఆ సంస్థ ఖాతాల్లో నిధులు లేక దివాలా తీసింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులు ఆర్బీఐకి, సివిల్ సంస్థలకు రిపోర్ట్ చేస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఆ బ్యాంకుల దగ్గర ఏపీపీడీసీఎల్ తీసుకున్న 900 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.